హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ప్రతిరోజు కూడా మీకు రావడం జరుగుతుందండి. ప్రసార భారతి నుంచి అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ప్రసార భారతి హౌస్ కోపర్నికస్ మార్గ్ న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ పొజిషన్స్ అండి. సో 1 ఇయర్ కాంట్రాక్ట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి మీ దగ్గర ఉన్న పనితనం బట్టి ఇవి రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. డీడీ ఇండియా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో అయితే మీరైతే వర్క్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, కాపీ రైటర్ పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే పొజిషన్స్ మొత్తం 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎక్కడ వర్క్ చేయాలంటే దూరదర్శన్ భవన్ కోపర్నికస్ మార్గ్ న్యూఢిల్లీలో అయితే వర్క్ చేయాలి. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. శాలరీ వచ్చేసి మంత్లీ శాలరీ 55,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అయితే చేసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో అయితే వర్క్ చేసి ఈ పీజీ డిప్లొమా డిగ్రీ చేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఈ కాపీ రైటర్ పోస్ట్కి. అలాగే 40 ఇయర్స్ అనేది మించకూడదు, 40 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. మీరు చేయాల్సిన నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఏ విధమైన వర్క్ ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. కేటగిరీ 2 వచ్చి కంటెంట్ రీసెర్చర్. ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయండి. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చి ఇది కూడా న్యూఢిల్లీనే. 1 ఇయర్ ఎంగేజ్మెంట్. సో 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ ఇది కూడా 50,000 వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్లో అయితే డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ అలా లేకపోతే కనుక గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ప్రొఫిషియన్సీ ఉండాలండి. సో మీరు పనిచేసేది ఇంగ్లీష్ ఛానల్స్లో కాబట్టి ప్రతి దానికి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ప్రొఫిషియన్సీ ఉండాలండి. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. ఒకవేళ పీజీ డిప్లొమా చదివి ఉంటే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అలాగే గ్రాడ్యుయేట్ చేసుంటే కనుక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఏజ్ వచ్చి 40 సంవత్సరాలు అయితే మించకూడదు. నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే కేటగిరీ 3 వచ్చి కంటెంట్ ప్రొడ్యూసర్. దీనికైతే 2 వేకెన్సీస్ ఉన్నాయి. దూరదర్శన్ భవన్ కోపర్నికస్ మార్గ్ న్యూఢిల్లీలో అయితే వర్క్ చేయాలండి. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. 50,000 మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ లేదా పీజీ డిప్లొమా, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఆర్ రెలవెంట్ ఫీల్డ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 40 ఇయర్స్ ఏజ్ అనేది పెంచకూడదు. నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కేటగిరీ 4 అసైన్మెంట్ కోఆర్డినేటర్ అండి. ఇవి 2 పొజిషన్స్ అయితే వేకెన్సీ ఉంది. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్, 55,000 మంత్లీ శాలరీ. సేమ్ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ రిలవెంట్ ఫీల్డ్. ఎక్స్పీరియన్స్ వచ్చి 5 ఇయర్స్ ఇచ్చారు. ఏజ్ వచ్చి 45 ఇయర్స్ అండి, బిలో 45 ఇయర్స్. నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్పుట్ కోఆర్డినేటర్ 6 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఢిల్లీలోనే వర్క్ చేయాలి. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్, 80,000 నుంచి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. సేమ్ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఎక్స్పీరియన్స్ వచ్చి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏజ్ 45 ఇయర్స్ అనేది పెంచకూడదు. మీడియా కోఆర్డినేటర్ కేటగిరీ 6 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్, న్యూఢిల్లీలో అయితే వర్క్ చేయాలి. 30,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ రిలవెంట్ ఫీల్డ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ. అన్నిటికీ కూడా ఒకటే రకమైన క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎక్స్పీరియన్స్ వచ్చి అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఈ పోస్ట్కి మాత్రం. ఏజ్ వచ్చి 40 ఇయర్స్ అనేది మించకూడదు. నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ అండి. ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇయర్లీ రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మీ వర్క్ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి ఇదైతే జరుగుతుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఇచ్చారండి. https://avedan.prasarbharati.org. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇది కాపీ చేసి పేస్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ మీద
మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అండి ఇది వెబ్సైటు. 15 రోజుల్లోపు అయితే అప్లై అనేది చేయాలి. 9వ తారీఖు నోటిఫికేషన్ పడిందండి. సో అదర్ మోడ్లో అయితే కనుక యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. సో అప్లై చేయండి లేట్ చేయకుండా. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.